హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. వచ్చే వారం మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కొన్ని లెవెల్స్, స్టాక్ లెవెల్స్ చూసుకునేందుకు వాటిని బేస్ చేసుకొని ఎలా ఉండబోతుందో అనేది మనం ఒకసారి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లాస్ట్ ఆల్మోస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, థర్డ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి మార్కెట్ కంటిన్యూస్గా బ్లాస్ట్ అవుతానే ఉన్నింది. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 1000 పాయింట్ల వరకు ఆల్మోస్ట్ పెరిగిందనే చెప్పాలి. నిఫ్టీ కూడా అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 2500 పాయింట్ దాటి 3000 పాయింట్ల వరకు అది కూడా పెరిగినట్టుంది. ఆల్మోస్ట్ నియర్లీ అప్రాక్సిమేట్లీ అనుకుందాం మనం. అసలు కంటిన్యూస్గా ఈ పెరగడం ఏంటి? ఈ పెరగడం కంటిన్యూ అవుతుందా ఇంకా, లేదా రేపటి నుంచి ఈ వారం నుంచి వచ్చే దాంట్లో రివర్స్ అవుతుందా? రివర్స్ అయితే వేటి వల్ల రివర్స్ అవుతుంది? కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, లేదా ఇదే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అనేది మనకు అందరికీ, అందరి మైండ్లో క్యూరియాసిటీ. నార్మల్లీ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నారంటే తెలియని ఒక ఫియర్ ఉంటుంది అందరిలో. అసలు ఇదేంటి ఇంత భయంకరంగా పెరిగిపోతున్నది? ఒక ఆల్మోస్ట్ 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, అంటే 12 రోజులు కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నదంటే ఏంటి, ఎందుకు పెరుగుతున్నది అనేది అందరికీ డౌట్ ఉంటుంది. సో ఒక తెలియని మైండ్లో వరి ఉంటుందమ్మా, ఎప్పుడు పడిపోతుందో ఏంటో అని చెప్పని వరి ఉంటుంది. ఇది కంటిన్యూ అవుతుందా ఈ అప్ ట్రెండ్, లేదంటే కిందకి వెళ్తుందా? అంటే ఫర్దర్ రివర్స్ అవుతుందా ట్రెండ్? రివర్స్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది, లేదా కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పంటే మనం బేసికలీ ఓన్లీ, నేను రెగ్యులర్గా మీకు వీడియోస్ చెప్తున్నట్టు ఒక 8 స్టాక్స్ మాత్రమే మీకు వీటి డైరెక్షన్స్ గురించి చెప్పగలవు. మిగతావి ఏవి మీకు పనికిరావని ఆల్రెడీ రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను, మళ్ళీ అదే చెప్తుంటాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుందాం. అసలు ఎందుకు మార్కెట్ ఎంత కంటిన్యూస్గా పెరిగింది అనేది ఆల్రెడీ నేను రోజు మీకు చెప్తూ వస్తున్నాను. 14వ తారీఖు అయితే మీకు ట్రాక్ కూడా ఇచ్చాను, ఎక్కడి నుంచి పెరుగుతూ వస్తున్నదని. 19,372 నుంచి పెరిగి ఆల్మోస్ట్ 21,500 వరకు కంటిన్యూస్గా వచ్చిందని చెప్పి మీకు చెప్తూ వస్తున్నాను. అంటే 19,000, 20,000, 22,000 పాయింట్స్ ఆల్మోస్ట్ పెరిగింది కంటిన్యూస్లీ. అలానే సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ. అది 42,926 ఎంత ఉంది, అక్కడి నుంచి పెరిగింది. చూడండి ఎంతవరకు పెరిగింది అనేది మీరు అర్థం చేసుకోండి. ట్రెండ్ ట్రాక్ అలా ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు రేపటి నుంచి అసలు ఇవి రివర్స్ అవుతాయా, ఇవి కంటిన్యూ అవుతాయా అనే దానికి మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాటి స్టాక్స్ ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఫస్ట్ చెక్ చేసుకుందాం. నిఫ్టీ మనకి ఫ్రైడే రోజు క్లోజ్ అయింది 21,456 దగ్గర క్లోజ్ అయింది. మనం ఇచ్చిన లెవెల్ అయితే 21,565 ఇస్ ద లెవెల్ ఇక్కడ ఉన్నది. పైన కనిపిస్తున్నది చూడండి, హై 4 అని. సో రేపు మార్నింగ్ బై ఎనీ ఛాన్స్ ఓపెన్ అయితే అక్కడ ఓపెన్ అవుతుందా, లేకపోతే కింద ఓపెన్ అవుతుందా, ఎలా అనేది మనం రేపు ఓపెనింగ్ని బేస్ చేసుకుని మాత్రమే మనం డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఓపెనింగ్ బేస్ చేసిన తర్వాత, దాని తర్వాత స్టాక్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి దాన్ని బేస్ చేసుకొని దీని మూమెంట్ ఉంటుంది. ఇది కానీ బై ఎనీ ఛాన్స్ అప్ కానీ ఓపెన్ అయ్యి 21,565 కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుందేమో చెక్ చేసుకోవాలి. ఆర్ టుమారో మీరు ఎక్కడైనా సరే ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ముందు మీరు చెక్ చేసుకొని బేస్డ్ ఆన్ ఓపెన్ మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఓపెన్ అయిన తర్వాత, ఓపెన్ పైన ఉంటే మీరు బై సైడ్ ఉండాలి, ఓపెన్ కింద ఉంటే సెల్ సైడ్ ఉండాలి. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్. తర్వాత మీకు ఆటోమేటికలీ మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ ఎవరైతే మీరు ఫాలో అవుతున్నారో, మీరు మీరు వేటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు లైవ్లో నిఫ్టీ స్పాట్కి డైరెక్ట్గా మీకు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, అంటే ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అన్నీ వస్తుంటాయి కాబట్టి మీరు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము ఇన్ ద మనీ కాల్ ఆప్షన్, ఒక కాల్ ఒక పుట్ ఇస్తాం కాబట్టి, ఇన్ ద మనీ ఇస్తాం కాబట్టి, ఆ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ బేస్ చేసుకొని మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటే మీరు ఆ సిగ్నల్స్ని చూసుకొని డైరెక్ట్గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా నిఫ్టీ. కానీ నిఫ్టీ దీంట్లో చెప్పొచ్చేది ఏంటంటే, మెయిన్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 21,565 ఇస్ ద లెవెల్. అది నేను 21,529 అనుకున్నాను. 21,565 ఇస్ ద లెవెల్. దీన్ని వాచ్ చేయండి. దీన్ని వాచ్ చేసుకునేది బేస్డ్ ఆన్ దట్ మీరు ఏ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవాలనేది, అది క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా చెక్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది అబౌట్ జనరల్గా మీరు రేపు చేయాల్సిన లెవెల్, రేపు వాచ్ చేయాల్సింది 21,565 ఇస్ ద లెవెల్ యూ ఆర్ సపోజ్ టు వాచ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది మెయిన్ కీ నిఫ్టీ స్టాక్స్, రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్. మీరు 15వ తారీఖు చూస్తే బ్లాస్ట్ చేసాయి ఇవే. టోటల్ మొత్తం అవే మొత్తం మార్కెట్ని ఉతికి ఆరేసాయి. అంటే అంత బాగా అంత పెరిగిపోయింది మార్కెట్, బికాస్ ఆఫ్ ఈ 3 స్టాక్స్ వల్ల ఎక్కువ పెరిగింది.
సో ఇవి నేను మొన్న మీకు ఇచ్చిన లెవెల్స్ డిఫరెంట్. ఇప్పుడు 2498 ఇచ్చున్నాను నేను. ఇప్పుడు మీరు రేపు చెక్ చేసుకోవాల్సిన మీరు లెవెల్ ఈ రిలయన్స్ 2536 క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అలానే మీకు ఇన్ఫీ 1602 క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అలానే టీసీఎస్ 3930 క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది కానీ క్రాస్ అవుతూ ఉంటే నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కానీ క్రాస్ కాకుండా కిందకు వస్తూ ఉంటే నిఫ్టీ పెరుగుతుందా లేదా అనేది డౌట్ మనకి. కానీ మెయిన్ ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది రిలయన్స్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అబవ్ ఉందా, ఓపెన్ బిలో ఉందా, ఆఫ్టర్ ఓపెనింగ్ చెక్ చేసుకోవాలి. సేమ్ ఇన్ఫీ టీసీఎస్ ఇవి ఎక్కడ ఓపెన్ అవుతాయి, ఓపెన్ బిలో ఆర్ ఓపెన్ అబవ్, ఇవి చెక్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ మార్కెట్ కంటిన్యూస్గా చాలా పెరిగిపోయింది అండ్ టెరిబ్లీ ఓవర్ బాట్లో ఉంది. రివర్సల్స్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. రివర్సల్స్ జరగచ్చు ఏ పరిస్థితుల్లో అయినా. ఆ రివర్సల్ చేయాలి అంటే చేయగలిగే దమ్ముండే స్టాక్స్ ఈ మూడే. ఈ మూడు ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఇవి కానీ ఓపెన్ కన్నా కానీ కింద కానీ ఉంటే తొందరపడి కంగారు పడి వెంటనే బయలోకి వెళ్ళిపోయి అటువంటి పనులు చేయకండి. కొద్దిసేపు వెయిట్ చేయండి. మీకు డైరెక్షన్ క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ రెండు స్టాక్స్ అప్ ఉండి రెండు స్టాక్స్ డౌన్ కానీ ఉంటే కదలకపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది జనరల్గా అబౌట్ నిఫ్టీ స్టాక్స్ సంబంధించింది. ఈ స్టాక్స్ నేను ఇచ్చిన లెవెల్ టు వాచ్ అనే దాని పైన కానీ ఉంటే మీకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ, లేదంటే కిందనే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ కన్నా కానీ కింద కానీ ఉంటే ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాం మన లెవెల్స్. ఆల్రెడీ మనం ఇచ్చిన 48,241 దగ్గర లెవెల్ ఇచ్చినాం. ఇక్కడ ఫైన్ లెవెల్ ఉంది. అది ఆల్రెడీ టీసీఆర్ లెవెల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ లెవెల్ ఆల్రెడీ క్రాస్ అయ్యేదను 48219 ఇస్ ద హై. మొన్న ఫ్రైడే రోజు టచ్ అయింది. అది క్లోజ్ అయింది 48143 దగ్గర క్లోజ్ అయింది. అది ఇంటర్డే మనం ఇచ్చిన థర్డ్ లెవెల్ అది అక్కడ క్లోజ్ అయింది. 411 పాయింట్స్ అప్ ఫ్రైడే క్లోజ్ అయింది. సో ఇది మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 48241. ఆ లెవెల్ క్రాస్ అవుతుందో బ్రేక్ అవుతుందో చెక్ చేసుకోండి. అది కానీ క్రాస్ కానీ కాకపోతే కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్రాస్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దానికన్నా ముందు మీరు చెక్ చేసుకోవాల్సింది ఎక్కడ ఓపెన్ అవుతుంది, లెవెల్ ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది చెక్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ ఆర్ బ్రేక్ చెక్ చేసుకోండి. ఓపెన్ క్రాస్ ఉంటే పైకి వస్తుంది, ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే కిందకి వెళ్తుంది. ఇది జనరల్గా అబౌట్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ మొత్తం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు కీ స్టాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీది, ఫిన్ నిఫ్టీది రెండింటిది. ప్లస్ ఇంకా మిగతా బ్యాంక్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాటి స్టాక్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇప్పుడు స్టాక్స్ చెక్ చేసుకుందాం. బ్యాంక్ స్టాక్స్ ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి రెండింటికి చాలా కీ స్టాక్ ఇది. ఇది మొన్న పెరిగింది మనకి 1688. మీరు దాన్ని చూడాల్సింది 1688 దగ్గర క్రాస్ అయితే ఆ లెవెల్కి మీరు వాచ్ చేయాల్సింది. అది పెరుగుతుంది, లేదంటే అది ఆ, కిందకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు మళ్ళీ వాచ్ చేయాల్సింది ఇక్కడ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ క్రాస్ ఆర్ బ్రేక్, అది ఒకటే చెక్ చేసుకోండి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ 1060 దాని లెవెల్ టు వాచ్. దాటితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లేదంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే కిందకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కోటక్ బ్యాంక్ ఇది ఒకటి అసలు కదలలేదు లాస్ట్ ఇంత ఎలక్షన్స్లో మంది భారీగా మూవ్ అయినా ఇది కదలలేదు. ఓన్లీ ఒక ₹100 పెరిగింది. సో ఇదేమైనా పర్ఫామ్ చేస్తుందేమో చెక్ చేసుకోండి. దీని లెవెల్ టు వాచెస్ 1870 వాచ్ చేయాలి మీరు. యాక్సిస్ బ్యాంక్ ఇది లాస్ట్ ఎలక్షన్స్ రాకముందు నుంచే ఇది చాలా పర్ఫామ్ చేస్తూ వస్తున్నది. 900 దగ్గర నుంచి దగ్గర దగ్గర ₹200 పెరిగిపోయింది. సో ఇంకా 1141 దీని లెవెల్. ఇది క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. క్రాస్ కానీ కాకపోతే కిందకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎస్బీఐ ఇది కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఇది 670 క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. క్రాస్ కానీ కాకపోతే కిందకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్ మీరు వాచ్ చేయాల్సింది ఈ ఈ బ్యాంక్స్లో రేపు ఎక్కడ ఓపెన్ అవుతాయి అంటే వీక్ స్టార్టింగ్లో ఎక్కడ ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ ఆర్ బ్రేక్ అనేది ముందు మీరు చెక్ చేసుకొని, ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓపెన్ బ్రేక్ అవుతూ ఉంటే కిందకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందని చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ మీరు తీసుకోండి. సో మెయిన్ మీరు ఇప్పుడు ఫైనలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ రెండింటికి జనరల్ మూమెంట్కి మీరు వాచ్ చేయాల్సిన స్టాక్స్ మెయిన్ 5 స్టాక్స్. అది రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఈ స్టాక్స్ 5 మీరు వాచ్ చేస్తే మీకు టోటలీ మార్కెట్ మీద గ్రిప్ వస్తుంది. మీరు వాటిని బేస్ చేసుకొని వీటి మూమెంట్స్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ని మీరు డైరెక్ట్గా వాచ్ చేసుకోవచ్చు, అసెస్ చేసుకోవచ్చు. ఇది అబౌట్ జనరల్గా బ్యాంక్ నిఫ్టీ స్టాక్ సంబంధించింది. మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఆప్షన్ బయింగ్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే నార్మల్లీ మార్కెట్ ఎలా ఉంటుందంటే మీరు ఒక ఆప్షన్ కొన్నారనుకోండి బై,
అది మీరు బ్యాంక్ నిఫ్టీ స్పాట్ని బేస్ చేసుకొని ఆర్ ఫ్యూచర్ని బేస్ చేసి స్పాట్ చార్ట్ని బేస్ చేసుకొని కొంటారు మోస్ట్లీ. ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని బేస్ చేసుకొని కొంటారు. ఆ క్యాండిల్ స్టిక్ని బేస్ చేసుకుని దాన్ని స్టాప్లో దాని లెవెల్ని ఒక పైన ఉన్న విక్ పైన ఉన్న తోకనో కింద ఉన్న తోకనో దాన్ని స్టాప్ లాస్ అనుకునేది ఈ టైప్లో మీరు ట్రేడింగ్ చేయడం అలవాటు చేసుంటారు మీకు ఆల్రెడీ. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ఈ క్యాండిల్ స్టిక్స్ మీదే ఎక్కువ క్లాసులు తీసుకుంటారు. వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే వాటిని స్టాప్ లాస్కి పెట్టుకునేది మీరు క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే మీరు దాన్ని సెల్ చేయండి, పుట్ ఆప్షన్ తీసుకోండి. గ్రీన్ కానీ ఫామ్ అయితే మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి అంటారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ క్యాండిల్ స్టిక్ అయినా, ఏ చార్ట్ అయినా, ఏ ప్యాటర్న్ అయినా, మెయిన్ ఎస్పెషల్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసి మీరు లైవ్ చేసేవాళ్ళు మీరు 5 మినిట్స్ ఎంతో టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. 5 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే క్యాండిల్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్యాండిల్ ఫామ్ అయ్యేది 5 నిమిషాలు టైం ఫ్రేమ్ పెట్టుకున్నారనుకోండి. 5 నిమిషాల తర్వాత టైం ఫ్రేమ్ 5 నిమిషాల తర్వాతే ఫామ్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత ఆ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మీరు డెసిషన్ తీసుకునే లోపల నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యేదానికి మొమెంటం జరుగుతూ ఉంటుంది. సో మీకు రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మీరు సరే సెల్ చేస్తారు. సెల్ చేసిన తర్వాతనే మీరు అది వెంటనే అది నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మీరు ఏం చేస్తారు? అంటే మీరు అమ్మిన రేట్ కన్నా పైకి వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. మీరు పుట్ తీసుకున్నారు, ఒక ₹200 తీసుకున్నారు. అది పెరిగిందంటే మీరు తక్కువ అయిపోద్ది. సో అందుకోసమే ఆప్షన్ ట్రేడ్ చేయాలంటే ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్ కావాలి మీకు. ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్ కావాలి. ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే ట్రేడింగ్ చేసుకోవాలి. ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్ కాకుండా మీరు స్పాట్ చూసేసి మీరు ఎన్ని సంవత్సరాలైనా ట్రేడ్ చేయండి. మీరు ఆప్షన్ బయర్స్ స్పాట్ చూసి ఎన్ని సంవత్సరాలు ట్రేడ్ చేయండి. యూ కెనాట్ మేక్ మనీ. చాలా డిఫికల్ట్ అవుతుంది. వస్తుంది కొన్నిసార్లు పోతూ ఉంటుంది. ఒక 4 సార్లు వస్తే 10లో 3 సార్లు వస్తే అది 7 టైమ్స్ పోతూ ఉంటుంది. ఇది జనరల్గా జరిగేదే, అందరు ఆప్షన్ బయర్స్కి తెలుసు. అందుకని మీరు ఏ ఆప్షన్ బయర్ని టచ్ చేయండి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ప్రాఫిట్ చేసుకున్న షేర్స్ ముందు చెప్తారు కొద్ది రోజులు. మీరు కొత్తగా మీకు పరిచయం అయితే ఓన్లీ మేము ఈ స్టాక్స్లో ప్రాఫిట్ చేసుకున్నాం, మీ ట్రేడ్స్లో ప్రాఫిట్ చేసామని చెప్తారు. మీరు బాగా క్లోజ్ అయితే అప్పుడు చెప్తారు బాగా పోయింది మాకు ఆప్షన్స్లో అని చెప్పని. ఈ జనరల్గా జరిగేదే మామూలు ఈ మార్కెట్ సర్కిల్స్లో జరిగేది ఇలానే జరుగుతుంటుంది. అందుకని మెయిన్ అనదర్ రీజన్ ఫర్ దిస్ ఆప్షన్ బయర్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ ఎక్కువ చేస్తారు. హై క్వాంటిటీ స్మాల్ ప్రీమియం హై క్వాంటిటీ వీటి ఏదైనా దూరంగా ఉన్నది ట్రేడ్ చేస్తారు. దానివల్ల వాష్అవుట్ అయిపోతారు. సో బేసిక్ డిసిప్లిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది వీళ్ళలో. అందుకని మీరు కంపల్సరీగా మీరు డిసిప్లిన్గా ఉండి రోజు ఎంతో కొంత సమ్ అమౌంట్ ఇఫ్ యూ వాంట్ మేక్ అని మీకు కానీ ఫీలింగ్ కానీ ఉంటే మీరు కంపల్సరీగా మీరు లైవ్ బైసెల్ సిగ్నల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మేము ఇచ్చేది ఒక కాల్ ఒక పుట్ ఇస్తాం, ప్లస్ ₹7 నుంచి ₹8 స్టాప్ లాస్ ఇస్తాం. ఆప్షన్కి ₹200 ఆప్షన్కి మేము ఇచ్చేది మ్యాక్సిమం ₹10 స్టాప్ లాస్ ఇస్తాం. ఒక 400 బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ఉంది అనుకోండి, ₹10 స్టాప్ లాస్ ఇస్తాం. చాలాసార్లు ఆ ₹10 కొట్టదు. కొట్టిందే అంటే ఒక 6 సార్లు కొట్టిందంటే మేము ట్రేడింగ్ ఆపేస్తుంది మా సాఫ్ట్వేర్, మా టూల్ ఆపేస్తుంది. సో ఆప్షన్ బయర్స్కి మెయిన్ కావాల్సింది ఈ ఇంత మనీ చేయాలి అనే బలమైన ఒపీనియన్ మీకు ఉండాలి. అంటే మేము ఓన్లీ ఇంత మనీ స్టాక్సే చేయాలి అనేది, ఇంత మనీ ఆప్షన్సే చేయాలనే ఫీలింగ్ బలంగా ఉండాలి. కానీ అది 99% మందికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ నిఫ్టీ స్పాట్ జ్యూస్ ట్రేడ్ చేస్తారు. మీరు మన లైవ్ జ్యూస్ ట్రేడ్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కనిపించేదే అక్కడ ఎదురుగా కాల్ లైవ్ పుట్ కనిపిస్తుంటుంది. కాబట్టి మీరు మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎవరి వీక్ అంటే మీరు కానీ అనాలిసిస్ చేసుకొని చూసుకుంటే మీకు కంపల్సరీగా మీకు ప్రాఫిటబుల్గానే ఉంటారని నేను అనుకుంటున్నాను. మాది కానీ రిజిడ్గా కానీ ఫాలో అయితే మీరు కంపల్సరీగా ప్రాఫిటబుల్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. అది మీరు ఒకసారి మాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు కంపల్సరీగా మీరు లైవ్ మా దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ కొత్తగా ఉంటే. లేదా ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెన్యూల్ కానీ చేసుకోకుండా ఉంటే రెన్యూల్ కంపల్సరీగా చేసుకోండి. ఇది ఫర్ ఆప్షన్ బయర్స్కి. ఆప్షన్ సెల్లర్స్ మీరు ఆలోచించండి. మీరు ఎన్ని రోజులు ఈ ఈ ఆ, అంటే ఈ అడ్జస్ట్మెంట్స్ అంటూ ఈ తలనొప్పి మీద హౌ లాంగ్ యూ విల్ బేర్ అనేది మీరు ఆలోచించుకోండి. అసలు ఎంతవరకు మీరు స్ట్రగుల్ అవుతున్నారు, ఈ ఎంతవరకు మీరు అడ్జస్ట్మెంట్స్తో చేస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే స్టాప్ లాస్ పెడతారు, పెట్టంగానే ఒక స్టాడిల్ పోతుంది, స్టాప్ లాస్ దగ్గర లాస్ బుక్ అవుతుంది. రెండో స్టాడిల్ ట్రేడ్ చేస్తారు, అది స్టాప్ లాస్ కొడుతుంది. ఇంకా 3
మీకు చెప్పేవాళ్ళు కూడా అట్నే చెప్తున్నారు. మేము 3 స్టాయిల్ కూడా ట్రేడ్ చేస్తున్నామని చాలా గొప్ప విషయంలాగా చెప్తున్నారు. దాని బదులు మీరు ఓన్లీ స్టాప్ లాసే పెట్టకుండా డైరెక్ట్‌గా కట్ ఆఫ్ ప్రైస్ పెట్టుకొని, కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర గాని మీరు గాని దాన్ని గాని తీసేస్తే మీకెంత తేడా ఉంటుంది దాంట్లో? ఏముండదు మీకు ఒక 22 ట్రేడింగ్ డేస్‌లో మీకు కనీసం స్ట్రాడల్ గాని, స్ట్రాంగిల్ గాని 2 15 రోజులైనా ప్రాఫిట్ ఉంటది మినిమమ్. 15 డేస్ మినిమమ్ ప్రాఫిట్ ఉంటుంది. సో, ఒకవేళ బ్యాలెన్స్ అనదర్ ఒక 6 వర్కింగ్ డేస్ మీకు మార్కెట్ అగ్రెసివ్‌గా అటు ఇటు అబ్నార్మల్ మూవ్‌మెంట్‌లో ఎళ్ళినా మీకు కట్ ఆఫ్ ప్రైస్ ఏదైతే మేము ఇస్తున్నామో దట్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ది మెస్. మీకు కట్ ఆఫ్ ప్రైస్ ఈజీగా మీకు సమస్యల్లోకి పడకుండా మిమ్మల్ని ఆపేస్తుంది. క్లోజ్ ద పొజిషన్ అని మీకు చెప్తూ వస్తుంటుందది. సో, ఎప్పుడైతే మీకు క్లోజ్ ద పొజిషన్ అని మీకు క్లియర్‌గా తెలుస్తుందో మీరు క్లోజ్ చేస్తారో అప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చేదను రూ. 100 ఉంటుంది మినిమమ్. లేదంటే ఒక లాస్ వచ్చినా రూ. 100 లాస్ ఉంటుంది. కానీ పర్ పర్ పెయిర్ అంటే ఒక సాడిల్ ఒక కాలు ఒక పుట్టు మీరు అమ్మిన దానికి మాక్సిమం కలిపి ఒక రూ. 100 లాస్ ఉంటుంది. కానీ అంతకన్నా మీకు ఎక్కువ లాస్ అనేది ఉండే ఛాన్సే లేదు. దిస్ ఇస్ ద వే షార్ట్ సాడిల్, షార్ట్ స్ట్రాంగ్ ట్రేడ్ చేయాలి. కానీ ఆల్రెడీ మార్కెట్‌లో అగ్రెసివ్‌గా అడ్జస్ట్‌మెంట్స్ థియరీ చెప్పేస్తున్నారు కాబట్టి దానికి చాలామంది అడిక్ట్ అయిపోయి దాన్ని చేసి వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళ క్యాపిటల్ పోతది. ఎళ్ళిపోతారు అంతే ఫీల్డ్‌లో నుంచి. ఎందుకంటే ఇంకా షార్ట్ స్టాడిల్ స్ట్రాంగిల్ చేసినోళ్ళైనా సరే వాళ్ళు కొద్ది రోజులు మాత్రమే మార్కెట్‌లో ఉండి తర్వాత వాళ్ళు ఎళ్ళిపోతారు. దే దే హావ్ టు గో. దిస్ నో అదర్ ఆల్టర్‌నేటివ్. ఎందుకంటే వాళ్ళని క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తారు. ఆ క్యారీ ఫార్వర్డ్ చేస్తే అది ఎప్పుడో అబ్నార్మల్‌గా ఈ వారం 10 రోజుల్లో 3 తారీఖు నుంచి ఇప్పటి వరకు షార్ట్ స్టాడిల్ స్ట్రాంగిల్ చేసినోళ్ళ పొజిషన్ ఇమాజిన్ చేసుకోండి. ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంతెంత లాసుల్లో ఉంటారో. ఎందుకంటే అబ్నార్మల్ మూవ్‌మెంట్స్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను ఇక్కడ మన దాంట్లో అది మార్నింగే మీకు ఒక 1 ఆర్ 2 అవర్స్ కూడా కాకుండానే కట్ ఆఫ్ ద పొజిషన్ ఇచ్చేస్తున్నది. ఎందుకంటే ఆప్షన్ బయర్స్‌లో కంటిన్యూయస్‌గా బై సిగ్నల్స్ వస్తున్నాయి. ఇక్కడ చూస్తే కట్ ఆఫ్ ద పొజిషన్. సో, ఇది సింపుల్‌గా మీరు అర్థం చేసుకోండి. మాన్యువల్ ట్రేడింగ్, ఆటోమేటెడ్ సిగ్నల్స్‌కి చాలా తేడా ఉంది. ఇది అర్థం చేసుకునేందుకు ట్రై టు రెన్యూ యువర్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ట్రై టు యూజ్ లైవ్ సిగ్నల్స్. అండ్ మీకు స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవుతున్నాయంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, అది బ్లెస్సింగ్. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వడం అనేది మీకు బ్లెస్సింగ్. 6 సార్లు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి 5 సార్లు టార్గెట్ రీచ్ అయిందంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్లోనే ఉన్నారని మీరు జస్ట్ గుర్తించండి చాలు. సో, సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడీ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దిస్. ఈ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనేది రేపు ఈవినింగ్ పెట్టే వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా లెంగ్తీ ట్రాక్ జరిగింది. 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ జరిగింది. సో, ఇది ఈ నెక్స్ట్ 2-3 డేస్లో స్టెబిలైజ్ అవుతుంది. అంటే సెటిల్ అవ్వడం, ఒక డైరెక్షన్ రావడం అంటూ జరుగుతుంది. ఆ డైరెక్షన్ అంటూ వచ్చిన తర్వాత అప్పుడు క్లియర్గా ట్రై టు గివ్ యూ ద ట్రెండ్ లెవెల్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడీ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దిస్. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఎవరైనా రెన్యూల్ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ రెన్యూల్ చేసుకోండి. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 హెల్ప్ఫుల్ టు యూ. నెక్స్ట్ 3 మంత్స్, నెక్స్ట్ అప్ టు ఏప్రిల్ వరకు ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది. ఎలక్షన్స్ ముందు మార్కెట్స్ చాలా అబ్నార్మల్గా ఉంటాయి. అక్కడ మీకు గైడెన్స్ ఇవ్వగలిగేది ఓన్లీ మా టూల్ ఒక్కటి తప్ప ఇంకెవ్వరు ఇయ్యరు యాక్చువల్లీ. ఎందుకంటే మేము మీకు గత కంటిన్యూస్గా కొన్ని నెలల నుంచి మేము చెప్తూ వస్తున్నాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయ్యేది ఓన్లీ ఈ స్టాక్స్ బేస్ మీదే మూవ్ అవుతుంది. ఇంకా వేరే వాటి మీద ఏం పనికిరాదు. వేరే యూఎస్ డేటా, యూకే డేటా ఏం పనికిరావని కూడా మీకు చెప్తూ వస్తున్నాము. అవన్నీ మీరు గుర్తుపెట్టుకునేది అకార్డింగ్లీ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.